ప్రకృతి వనరుల్లో గాలి తర్వాత నీరే వేగంగా కలుషితమవుతోంది. భూమిపై ఉన్న నదులు, కాలువలు, సరస్సులు, చెరువులు, ఏరులతో పాటు భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇప్పటికే 60% నీటి వనరులు కలుషితమయ్యాయి. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే 2050 నాటికి భూమి మీద నీరంతా గలరమవుతుందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే పైలట్ ప్లాంట్లు పుట్టుగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఓఆర్ఆర్ పరిధిలో ఫార్మా, బల్క్ డ్రగ్ మధ్యంతర ఉత్పత్తుల R&R యూనిట్లను ఏర్పాటు చేయొద్దని ఉత్తర్వులున్నా పరిశోధనల్లో ఉత్పత్తి సామర్థ్యం రోజుకి 1 కేజీకి మించొద్దని చెబుతున్నా 100 లీటర్ల రియాక్టర్ల సామర్థ్యంలో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. దీంతో నాచారం, మల్లాపూర్, బాల్నగర్, ఐడీఏ పైప్ లైన్ రోడ్ మార్గంలో రసాయన వ్యర్థ జలాలు పోటెత్తి అక్కడి జలాశయాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. కాలుష్యకారక పరిశ్రమలను అవతలికి తరలించేందుకు 2018 జనవరి 22న GOMS 4 ద్వారా అప్పటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రెడ్, ఆరెంజ్ కేటగిరీల పరిశ్రమల వివరాలు, వాటి ఏర్పాటులో పరిమితులను అందులో స్పష్టం చేసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను కామన్ ఎంప్లాయ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి తరలించకుండా నేరుగా జలాశయాలకు, డ్రైనేజీలకి కలుపుతుండటంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. బల్క్ డ్రగ్, ఫార్మా యూనిట్ల రెడ్, ఆరెంజ్ కేటగిరీలతో పాటు ఇతర పరిశ్రమల నిర్వాహకులు కేవలం GST, మున్సిపల్ పరిశ్రమల నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. PCB నుంచి అనుమతులు తీసుకుంటే సభ్యత్వం, ECTPకి వ్యర్థ జలాల తరలింపునకు ఖర్చు పెరుగుతుందని భావిస్తుండటంతో విపరీతంగా కాలుష్యం నమోదవుతుంది. 3 నుంచి 4 అంతస్తుల్లో పైన R&D యూనిట్లు, కింద పైలట్లు పెట్టి పర్యావరణ అనుమతులు లేకుండానే వ్యాపారం సాగిస్తున్నారు. మల్లాపూర్, నాచారం, చెర్లపల్లి, ప్రశాంత్ నగర్, ప్రగతి నగర్, రాజీవ్ నగర్, గాంధీనగర్, జీడిమెట్ల, మేడ్చల్, హయత్ నగర్ లో ఈ తరహా పైలట్ ప్లాంట్లను ఎక్కువగా నడుస్తున్నాయి. పర్యావరణ అనుమతులు లేకపోతే పరిశ్రమ ఏర్పాటుకు చేసిన పెట్టుబడిలో 30% వరకు జరిమానా విధించే ఆస్కారం ఉంది. అనుమతులు లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న PCB అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. మున్సిపల్, GST పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు తీసుకున్న జాబితాను పరిశీలిస్తే ఎక్కడ, ఎవరు, ఏ పరిశ్రమలు ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారో తెలిసే అవకాశం ఉంటుంది. ఆ జాబితా ఆధారంగా యూనిట్లలో తనిఖీలు చేస్తే భారీ స్థాయిలో జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.